ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో గురు ప్రదోష వ్రతం అంటే ఏమిటి, గురు ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత, గురు ప్రదోష వ్రత కథ గురించి తెలుసుకుందాము. ప్రదోష వ్రతము హిందువులకు ఒక ముఖ్యమైన ఉపవాసము. ఈ వ్రతాన్ని ప్రతి నెల 2 సార్లు పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శివుడు ప్రసన్నం అవుతాడు. ప్రదోష వ్రతాన్ని ఒక పవిత్రమైన ఉపవాస దినంగా పరిగణిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి చాంద్రమాన పక్షంలో త్రయోదశి తిథి నాడు ప్రదోష వ్రతం వస్తుంది. ఒకవేళ ప్రదోష వ్రతము గురువారం నాడు వస్తే ఆ వ్రతాన్ని గురు ప్రదోష వ్రతం అని అంటారు. గురు ప్రదోష వ్రతంలో పార్వతీదేవిని, శివుడిని ఇద్దరిని పూజిస్తారు. గురు ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. గురు ప్రదోష వ్రతం యొక్క ప్రాముఖ్యత శివపురాణము మరియు ఇతర హిందూ గ్రంథాల్లో కూడా చెప్పబడింది. శివభక్తులకు గురు ప్రదోష వ్రతం ఒక ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది. ఇంద్రుడు గురు ప్రదోష వ్రతం ఆచరించడం ద్వారా వృత్తాసురుడు అనే రాక్షసుడిపై విజయం సాధించాడు. గురు ప్రదోష వ్రత కథ గురించి తెలుసుకుందాము. ఒకప్పుడు ఇంద్రుని సైన్యానికి, వృత్తాసురుని సైన్యానికి మధ్య యుద్ధం జరిగింది. దేవతలు ఆ రాక్షస సైన్యాన్ని ఓడించి నాశనం చేశారు. ఇది చూసి వృత్తాసురుడు చాలా కోపించి స్వయంగా ఆ యుద్ధంలో జోక్యం చేసుకున్నాడు. అతను రాక్షస మాయ నుండి ఒక భయంకరమైన రూపాన్ని ధరించాడు. దేవతలందరూ భయపడి గురుదేవ బృహస్పతి ఆశ్రమానికి చేరుకున్నారు. బృహస్పతి మహారాజు ఇలా అన్నారు, అన్నిటికంటే ముందు నేను వృత్తాసుని అసలు రూపం తెలుసుకోవాలి. వృత్తాసురుడు గొప్ప కఠోర తపస్వి, శ్రమశీలి. అతడు గ్రంథ మాధన్న పర్వతంపై కఠోర తపస్సు చేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. పూర్వజన్మలో వృత్తాసురుడు చిత్రారథుడనే రాజు. ఒకసారి అతను కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ శివుని ఎడమ అవయంలో పార్వతీదేవి ఆసీనురాలై ఉండడాన్ని చూసి అతడు ఎగతాళిగా ఇలా అన్నాడు, ఓ ప్రభు, మేము మాయలో చిక్కుకోవడం వల్ల స్త్రీల ఆధీనంలోనే ఉండిపోయాం. కానీ దేవలోకంలో స్త్రీని ఆలింగనం చేసుకొని సభలో కూర్చోబెట్టాలనేది కనిపించలేదు. చిత్రారథుని ఈ మాటలు విని సర్వవ్యాప్తి అయిన శివశంకరుడు నవ్వి ఇలా అన్నాడు, ఓ రాజా, నా ఆచరణాత్మక దృక్పథం వేరు. నేను మృత్యుదాతైన కర్కట మహావిషాన్ని తాగాను. అయినా నువ్వు నన్ను ఒక సామాన్యుడిలా ఎగతాళి చేస్తున్నావు. కానీ చిత్రారథుడి మాటలు విని పార్వతీదేవి తీవ్ర కోపంతో, ఓ దుర్మార్గుడా, నన్ను సర్వవ్యాప్తి అయిన మహేశ్వరుని కూడా అవమానించావు. కాబట్టి నువ్వు రాక్షసుడిగా మారాలని నేను శపిస్తున్నాను. పార్వతీదేవి శాపం వల్ల చిత్రారథుడు రాక్షసుడిగా మారి త్వష్ట అనే ఋషి యొక్క ఉత్తమ తపస్సు వలన జన్మించిన వృత్తాసుడిగా అవతరించాడు. దేవగురు బృహస్పతి ఇలా అన్నారు, వృత్తాసుడు చిన్నప్పటి నుంచి శివభక్తుడు. కాబట్టి ఓ ఇంద్ర, మీరు బృహస్పతి ప్రదోష ఉపవాసం ద్వారా శంకర్ని ప్రసన్నం చేసుకోండి. గురుదేవుని ఆజ్ఞను అనుసరించి ఇంద్రుడు బృహస్పతి ప్రదోష ఉపవాసం పాటించాడు. గురు ప్రదోష వ్రత యొక్క మహిమ కారణంగా ఇంద్రుడు వృత్తాసుని జయించాడు. గురు ప్రదోష వ్రతము జీవితంలో కర్మ ఫలాలను తొలగించేందుకు ఉపయోగపడుతుంది. గురు శాపం తొలగిపోవాలంటే, గురు భగవానుడి అనుగ్రహం పొందాలంటే గురువారం వచ్చే ప్రదోష తిథి నాడు స్వామిని దర్శించుకోవడం ఉత్తమం. గురు ప్రదోషం రోజున శివుని ప్రసన్నం చేసుకోవడం వల్ల చివరకు గురు శాపం నుండి కూడా విముక్తి లభిస్తుంది. గురు ప్రదోషం మనకు స్పష్టత, విశ్వాసము, శత్రువులపై విజయం సాధించడానికి తగినంత శక్తిని ఇస్తుంది. గురువారము ప్రదోష సమయాన శివాలయం సందర్శించడం ద్వారా బృహస్పతి అనుగ్రహం కూడా లభిస్తుంది. వ్యాపార అభివృద్ధి చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఈ రోజున సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు శివతాండవ స్తోత్రాన్ని పఠించడం ద్వారా జీవితంలో వృద్ధి చెందేందుకు గల అడ్డంకులు తొలగిపోతాయి. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున శివుడికి పెరగన్నము లేదా పరమాన్నము నైవేద్యంగా సమర్పించే వారికి ఇతి బాధలు ఉండవు.
ప్రదోష వ్రతం రోజున మనల్ని పట్టి పీడిస్తున్న పేదరికాన్ని తొలగించుకోవడానికి ఆవుకు పచ్చి ఆకుకూరలు, అవిసె ఆకులు ఆహారంగా అందిస్తే అప్పుల బాధలు ఉండవు.